తెలంగాణలో విద్యా సంస్థల బంధులు ఎట్లా కార్యక్రమం మనం చూస్తున్నాం. దేశ చరిత్రలనే మన భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కాలేజీలు బంద్ చేయడం ఇది మొదటిసారి. మన రాష్ట్ర బడ్జెట్ 2,60,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి పెడితే దాంట్లో విద్యా వ్యవస్థ మీద 2,600 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. అంటే మాక్సిమం 1%, 1.3% మాత్రమే మన రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు కేటాయించేది. 1.3% బడ్జెట్ ను కనీసం అలోకేట్ చేయక ఈరోజు 18 లక్షల విద్యార్థులు ఏదైతే ప్రతి సంవత్సరము జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఎంబీఏ ఎంసీఏ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, లా కాలేజీలు పీజీ చేసే విద్యార్థులకు ఒక 1.3% బడ్జెట్ కూడా అలోకేట్ చేయలేకపోతుంది. అంటే విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మక్కువ ప్రేమ ఉందో ఇక్కడ అర్థమవుతుంది. ప్రతి విషయం నిన్న జరిగిన ఒక జేఎన్టీలో బి ఫార్మసీ ఎగ్జామ్ జరిగితే దాంట్లో అసలు విద్యార్థులకు అయోమయం. విద్యా సంస్థలు షట్ డౌన్ చేసేసినారు. విద్యార్థులు కాలేజ్ దగ్గరకు పోయి గంటలు నిరీక్షణ చేసినారు. యూనివర్సిటీ అధికారులకు మేము కాల్ చేస్తే మేము ఎగ్జామ్ ఉంది అంటారు. ఇక్కడ విద్యా సంస్థలు బంద్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ లేక పిల్లలు అయోమయం గురి అయిపోయి 8,062 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరయ్యే వాళ్ళు ఉంటే దాంట్లో 762 మంది విద్యార్థులకు హాజరైనారు. నిన్న ఆ విషయం పైన మేము యూనివర్సిటీ అధికారులను అడిగితే రిమైనింగ్ ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళందరూ ఫెయిల్ అంటారు. కాలేజీలు షట్ డౌన్ చేసిరు. విద్యార్థులు రాయడానికి రెడీగా ఉన్నారు. 4 సంవత్సరాల నుండి ఒక ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. ఒక్కొక్క కాలేజీలో 2 నుండి 7 నెలల జీతాలు ఇవ్వడం లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ ఎవరికి జీతాలు ఇవ్వక పార్ట్ టైం జాబ్లుగా జొమాటోలో, స్విగ్గీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈవినింగ్ హోటళ్లలో, రెస్టారెంట్ లో సర్వెంట్ గా ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఎంటెక్లు, పిహెచ్డీలు చేసి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దీనిపైన ఇది ఒకరికి అవినావ సంబంధం ఉంది. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే ఆ కుటుంబంలో జీతాలు రాకుండా 4 వ్యక్తులు మా పిల్లలకు మేము పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రోజు ఉన్నత విద్యలో మేము పనిచేస్తున్నాం. మా పిల్లలకు కనీసం ఫీజులు కట్టే స్థితిలో లేని స్థితిలో మేము ఉన్నాం. కావున దీనిపై వెంబటే స్పందించి గవర్నమెంట్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఆ బకాయిలు చెల్లించడం వల్ల ప్రతి కూడా మేము చేసే రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ గా మీరు కాలేజీలో పనిచేసే అధ్యాపకులకు మీరు ఏదైతే 7వ సంఘం వేతనం ఉందో కనీసం 6వ సంఘం వేతనాలు కూడా చెల్లించడం లేదు. టర్మినేషన్ ఈ రోజు పొద్దున వెళ్ళిన ఫ్యాకల్టీ సాయంత్రం కల్లా టర్మినేట్ చేస్తున్నారు. సో ఏదైతే సెలవులో ఉన్నాయో 2వ సాటర్డే, 4వ సాటర్డే ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే ఆ పబ్లిక్ హాలిడేస్ లో కూడా కాలేజీలు నడుపుతున్నారు. మీ అందరికి మేము విన్నవించే ఒకటే ఏదంటే ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పబ్లిక్ హాలిడేస్ లో మీరు సెలవులు ప్రకటించాలా. ఈ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదాకా మేము కూడా మీతో పాటు పోరాడతాము. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత దయచేసి ఏదైతే పెండింగ్ సాలరీస్ ఉన్నాయో టీచింగ్, నాన్ టీచింగ్ అందరికి పెండింగ్ సాలరీస్ కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.